సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాట దూకుడు ఉంటుంది. కల్వకుట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరు మాటకారే. రామచంద్రరావు కాస్త సాఫ్ట్ పర్సన్గా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావు కరెక్ట్ పర్సన్ మీరు భావిస్తూ ఉన్నారా బీజేపీ అధ్యక్షుడిగా? అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే బీజేపీలో అది మోడీ అయినా ఇవాళ మోడీ ఏది చేయాలని ఎవరు చెప్తే చేస్తారు. ఆయనకి భారత రాజ్యాంగమో పార్లమెంటో చెప్తే చేయడు. నాగపూర్ కేంద్రంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పత్వా జారీ చేస్తే దాన్ని అమలు చేస్తారు. ఓకే. ఇక్కడ రామచంద్రరావు అయినా రాజేందర్ అయినా, ఇప్పుడు రాజేందర్ గెలిచిండు. రాజేందర్ ఆడ కనీసం మనకు తెలుసు కదా బీజేపీకి ఎన్ని ఓట్లు ఉండే. రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేసినప్పటికీ మొత్తంగా 1800 ఓట్లు వచ్చినాయి గతంలో ఏ బీజేపీకి. అయినా ఇవాళ బెంగాల్ అయినా, కేరళ అయినా, తెలంగాణ అయినా, ఎక్కడెక్కడైతే వాళ్ళు బలహీనంగా ఉన్నారో, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వివిధ విభాగాలు దగ్గర 118 విభాగాలు ఏమున్నాయి. బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకా సేవా భారత్ లాంటిది కావచ్చు, ఇంకా అనేక రకాలు ఏవైతే వాళ్ళకి ఇది ఉంది ఇది లేదని కాదు. ఆఖరి వనవాస కళ్యాణం అనే పేరుతోటి ఆదివాసీల కాడ కూడా వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లా సంఘాలు ఉంటాయో అట్లా ఆర్ఎస్ఎస్ కూడా అన్ని రకాల డాక్టర్లకు సంఘాలు ఉంటాయి, విద్యార్థులకు సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయుల సంఘాలు ఉంటాయి, కార్మికులకు బిఎంఎస్ ఉంది కదా, ఏబీపీ ఉంది కదా, బీజేవైఎం ఉంది కదా, కళాకారులకు వాళ్ళకి సంఘాలు ఉన్నాయి కదా, ఈవెన్ జర్నలిస్టులకు కూడా వాళ్ళకి సంఘం ఉంది. ఆర్ఎస్ఎస్కి దేశంలో ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. కాబట్టి మా సంఘాల వల్లనే బీజేపీ గెలుస్తుంది, ఓడిపోతుంది. మా సంఘాలు పని చేయకపోతే ఓడిపోతుంది, సంఘాలు పని చేస్తే గెలుస్తుంది. అది మోడీ అయినా, అమిత్ షా అయినా, లేకపోతే ఈ దేశంలో బీజేపీ ఎవడు గెలవాలన్నా అది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల వల్లనే. కానీ వీళ్ళ ముఖాలు చూసి ఎవడు ఓటేస్తాడు అనేది వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటారు.